చంద్రశేఖర్ రెడ్డి ప్లీజ్ ప్లీజ్ నా 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 రాంగోపాల్ రెడ్డి గారు, రాంగోపాల్ రెడ్డి కూర్చో స్వామి. చంద్రశేఖర్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు సార్ నమస్కారం అధ్యక్ష. మాట్లాడు. వారు మాట్లాడేటప్పుడు, ఇద్దరు సభ్యులు మాట్లాడేటప్పుడు నేను ఎవరం కూడా అబద్ధాలు చెప్పినా కూడా మేము ఎవరు మాట్లాడలే. నేను ఒక విషయం చెప్తా అధ్యక్ష, నేను చెప్పిన ప్రతి మాట కూడా గవర్నర్ గారి ప్రసంగం రిటర్న్ గా ఇచ్చినటువంటి బుక్ లో ఉన్న మాటలు తప్ప ఒక్కటి కూడా నేను డీవియేట్ కాలే. తర్వాత దయచేసి అధ్యక్ష ఒక్క మాట ఒక్క నిమిషం, నేను 2 పాయింట్స్ చెప్తున్నాను అధ్యక్ష. ఒకటి, నిన్న గవర్నర్ గారిని దాంట్లో చూసిన తర్వాత నేను ఒక సచివాలయానికి ఫోన్ చేస్తాను. గ్రీవెన్సెస్ తీసుకున్నారు. ఒక సచివాలయంలో 21 మంది గ్రీవెన్స్ ఇచ్చారు. దాంట్లో ఎలిజిబుల్ గ్రీవెన్స్ అయిన తర్వాత గ్రీవెన్స్ స్టేటస్ ఎలిజిబుల్ అండ్ పెయిడ్ అని గ్రీవెన్స్ స్టేటస్ ఇచ్చారు. నేను లిస్ట్ మీకు పంపిస్తాను. కానీ వాళ్ళకి నేను ఫోన్ చేశాను. ఫోన్ నెంబర్ ఉంది, ఆధార్ నెంబర్ ఉంది, అడ్రస్ ఉంది, ఎవ్రీథింగ్ ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేస్తే డబ్బులు పడలేదన్నారు అధ్యక్ష. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అధ్యక్ష? రెండోది, నేను ఇది ఎవిడెన్స్ పంపిస్తా. ఎలిజిబుల్ అంటే పెయిడ్ అని ఉంది గ్రీవెన్స్ లో. రెండోది, ప్రజాశక్తి పేపర్ లో వచ్చినటువంటి న్యూస్ నేను పంపిస్తాను అధ్యక్ష. 6,000 7,000 వాళ్ళు డేటా అంకెలతో సహా చేస్తున్నారు అధ్యక్ష. నేను దీన్ని కూడా మీకు పంపిస్తా. నెక్స్ట్ ఇంకొక పాయింట్ అధ్యక్ష, అన్నదాత సుఖీ భవ 20,000 రూపాయలు అక్కడ ఇచ్చామన్నారు అధ్యక్ష. మంత్రి గారు ఛాలెంజ్ అన్నారు అధ్యక్ష. ఓకే, మేము రెడీ. రైతులకు కనుక వాళ్ళు 20,000 రూపాయలు కనుక అందరికీ పే చేస్తున్నారంటే మేము క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధం. 2 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు 20,000 రూపాయలు కన్నా పే చేస్తామన్నారు. కనీసం ఒక్క సంవత్సరమైనా 20,000 రూపాయలు పూర్తిగా రైతులందరికీ కూడా పే చేస్తుంటే మేము తప్పకుండా కూడా ఆయన ఛాలెంజ్ని మేము స్వీకరిస్తాం అధ్యక్ష. మేము ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించలేదు. గవర్నర్ గారి ప్రసంగంలో 2024 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బుక్ చేసాం అధ్యక్ష. 108 వాస్తవాలతో వేసాం. సరే, ఇవన్నీ తీసి పక్కన పెడతాం అధ్యక్ష. నేను కంటిన్యూషన్ లో వెళ్తున్నాను. నేను ఒక్క మాట అధ్యక్ష, ఫీజు రియంబర్స్మెంట్ గురించి, ఫీజు రియంబర్స్మెంట్ పథకం గురించి దీంట్లో మెన్షన్ చేయలేకపోయారు అధ్యక్ష. ఎందుకని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ప్రభుత్వం పెట్టినటువంటి 4,200 కోట్లని సింగిల్ డే 2020 ఏప్రిల్ నెలలో ఒకే రోజు 28వ తేదీన రిలీజ్ చేశారు. ఈ రోజు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 టర్మ్స్ ఎలక్షన్ టైంలో ఉన్నటువంటి 2 క్వార్టర్లని, ఎలక్షన్ టైంలో ఉన్న 2 క్వార్టర్లని ఈ రోజు దాకా కూడా రిలీజ్ చేయలేదు అధ్యక్ష. 2 సంవత్సరాలు అయింది. 20 లక్షల మంది పిల్లలు బాధపడతా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా వసతి దీవెన కింద ఎంటీఎఫ్ అంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇచ్చేవాళ్ళు. జగనన్న వసతి దీవెన ఆ టైంలో కూడా ఇచ్చారు. ఈ టైంలో ఒక్క రూపాయి కూడా వసతి దీవెన కానీ లేదనుకుంటే ఎంటీఎఫ్ కింద కానీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించట్లా. ఆరోగ్యశ్రీ గురించి ఈ రోజు ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అధ్యక్ష. దానికి ప్యారలల్ గా ఇంకొక స్కీమ్ తీసుకొని వస్తా అంటున్నారు. దానికి ఇన్సూరెన్స్ పథకం తీసుకొని వస్తామంటున్నారు. ఈ రోజు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్, ఎన్ని హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ తీసుకుంటున్నారో చూడండి అధ్యక్ష. అధ్యక్ష, నాకు టైం ఇవ్వలేదు అధ్యక్ష, మీరు వాళ్ళు తీసుకున్నారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ గురించి ఈ రోజు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ప్రతి హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ మేము స్వీకరించమని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అధ్యక్ష, వీరు చెప్పినటువంటి పెద్ద పథకం నిరుద్యోగ భృతి గురించి పుస్తకంలో కనీసం ఒక్క మాట కూడా ప్రస్తావించలేకపోయినారు అధ్యక్ష. సుమారుగా 30 లక్షల మంది నిరుద్యోగులు వీరు ఇచ్చేటువంటి నిరుద్యోగ భృతి ద్వారా ఏదో బతుకుదామని ఆలోచన ఉంటే దాని గురించి దీనిలో ప్రస్తావన చేయలేకపోయినారు. అదేవిధంగా ఆడబిడ్డ నిధి గురించి చెప్పలేకపోయినారు. దీనికి ప్యారలల్ గా P4 పథకం తీసుకొచ్చారు అధ్యక్ష. ఇది చాలా హాస్యాస్పదం అధ్యక్ష. P4 పథకంలో ఏం చెప్పారు అధ్యక్ష అన్న? ఒక్క నిమిషం. P4 పథకంలో మీరేం చెప్పారు? 10.3 లక్షల మంది బంగారు కుటుంబాలను గుర్తించాము. 1,00,000 మంది ఉన్నత వర్గాల వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేస్తారని చెప్పారు అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాను, మీ పుస్తకంలోనే ఉంది 1,43,00,000 కుటుంబాలు బిలో పావర్టీ లైన్ లో ఉన్నాయన్నారు. మరి 10.3 లక్షల మందిని మేము గుర్తించామంటున్నారు. ఎంత తేడా ఉంది? 1,43,00,000 ఎక్కడ, 10.3 లక్షలు ఎక్కడ? సరే పోనీ అధ్యక్ష, ఆ పేదవాళ్ళని ఏ ప్రాతిపదిక మీద గుర్తించారు? వారికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలా? నేను నిన్న ఒక అతను అడిగాను అధ్యక్ష. వాళ్ళకి ఫోన్ చేసి మీరు 10 మందిని అడాప్ట్ చేసుకోండి, మీరు వాళ్ళకి సహాయం చేయండి అని అడిగారంట. తర్వాత ఈయన మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి అడిగారంట, నేను ఏ విధంగా చేయాలంటే నాకు తెలిస్తే కదా చెప్పడానికి అన్నాడంట అధికారి. అంటే కనీసం మేడం కనీసం P4 ద్వారా ఏం చేయాలన్నది స్పష్టం లేదు అధ్యక్ష. వాళ్ళు వెళ్ళి అడుగుతారంట, వాళ్ళు చేయాలంట. ఇది ఎక్కడ అధ్యక్ష? P4 పథకం ఏంటి అధ్యక్ష?
ఎవరో పేదవాళ్ళని ఎవరో అడాప్ట్ చేసుకునేది ఏంటి? వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తే అది భిక్షగాళ్ళ అధ్యక్ష వాళ్ళు ఏమైనా. సో మీరు P4 తర్వాత ఉద్యోగస్తుల గురించి అధ్యక్ష, ఉద్యోగస్తులు ఎన్నో ఆశలతో వీళ్ళకి ఓట్లేస్తే ఈ రోజు పిఆర్సీ పరిస్థితి లేదు, డిఎల్ పరిస్థితి లేదు, ఐఆర్ పరిస్థితి లేదు, బకాయిల పరిస్థితి లేదు. ఉద్యోగుల గురించి ఆ రోజు ఎంత ఆశతో వీళ్ళు ఓట్లు వేయించుకున్నారో, ఎన్ని మాటలు చెప్పారో, మీ బకాయిలన్నీ చెల్లిస్తాం, మీకు 30% పిఆర్సీ ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితిలో వాళ్ళు ఓట్లేసిన తర్వాత ఈ రోజు ఉద్యోగస్తులు పట్టించుకునే పాపాన్ని పోవట్లేదు అధ్యక్ష. అదేవిధంగా అమ్మా కూర్చో, అమ్మా కూర్చో. తర్వాత అధ్యక్ష గ్రామ వార్డు సచివాలయాల గురించి చెప్పారు అధ్యక్ష. మేము దాని పేరుని స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం అని మార్చాము. దీనివల్ల ప్రజల సేవలు ఇంటి వద్దకే వెళ్ళిపోతా ఉన్నాయని రాశారు అధ్యక్ష. ఒక్కసారి ఆలోచించాలి అధ్యక్ష, ఈ సచివాలయ వ్యవస్థను ఎవరు తీసుకొని వచ్చినారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు. పేరు మార్చి దాన్ని సేవలు ఇంటి వద్దకే మేము అందిస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి సంస్కరణ అని రాశారు. అంటే దాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు అధ్యక్ష. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విజనరీ ఉన్నటువంటి వ్యక్తో. ఇంకొక విషయం అధ్యక్ష, 2 పాయింట్లే అధ్యక్ష. జిల్లాలని 26 నుంచి 28కి పెంచాము, తద్వారా పరిపాలన వేగవంతమైంది, ప్రజల సమస్యలు తగ్గాయన్నారు అధ్యక్ష. ఒక్కసారి ఆలోచించాలా, 28 జిల్లాలు ఈ రోజు ఉంటే దాంట్లో ఏకంగా 5 సంవత్సరాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రభుత్వంలోనే 13 జిల్లాలను తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు 2 జిల్లాలను తీసుకొని వచ్చి మేము పరిపాలనని వేగవంతం చేస్తామని చెప్తే ఒక విజనరీ ఉన్నటువంటి లీడర్ ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని మీరే ఒప్పుకున్నట్లయింది అధ్యక్ష. ఇకపోతే పౌరుల్లో ఉన్న భయాన్ని, ఆస్తి అభద్రతను తొలగించడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని చెప్పారు అధ్యక్ష. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని భయాన్ని పెట్టింది ఎవరు అధ్యక్ష? వీళ్ళు భయపెట్టారు అధ్యక్ష. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు తప్ప దాంట్లో ఉన్నటువంటి యాక్ట్ను రద్దు చేసే పరిస్థితి వీళ్ళకి ఉండదు అధ్యక్ష. ఎందుకంటే అది ఒక మంచి స్కీమ్. దాని ద్వారా ఈరోజు 120 సంవత్సరాల చరిత్రను తిరగరాసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో పేరు మార్చారే తప్ప దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ అని తప్పుపట్టలేనటువంటి పరిస్థితి. దాని గురించి భయాన్ని పెట్టిందే మీరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష చేస్తాను అధ్యక్ష. ఇంకా పోతే రెండోది అధ్యక్ష, నాడు నేడు ద్వారా ఒక అద్భుతమైనటువంటి రీఫార్మ్స్ అధ్యక్ష. ఈ రోజు